ఇవాళ హైదరాబాద్లో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో మన చాలా పేరు పొందిన ప్రఖ్యాత్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హైమాకర్ వల్లూరి వాళ్ళు వైల్డ్ లైఫ్కి సంబంధించిన తీసిన చిత్రకళల్ని ఇక్కడ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ప్రదర్శించడం జరిగింది. అండ్ ఇందులో పాల్గొనడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మన అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో మనుషులే కాదు, కనీసం ఒక 1000 పైన రకమైన స్పీషీస్ ఉంటాయి. కొన్ని స్పీషీస్ మన భారతదేశంలో ఎవరో చూసి ఉండరు, ఎందుకంటే అవి అన్నీ మన ప్రపంచంలో వేరే ఖండాల్లో వేరే దేశాల్లో అవి అన్నీ సాధారణంగా కనపడతాయి. కొన్ని స్పీషీస్ సాధారణంగా కూడా కనపడదు, చాలా లోతుగా మన అడవి ప్రాంతంలో చాలా కష్టపడి వెళ్తేనే తప్ప వాటిని దర్శించడం కూడా అసాధ్యం అవుతుంది. సో అట్లాంటి ప్రపంచాన్ని ఒక 75 చిత్రాల ద్వారా ఈ గ్యాలరీలోకి తీసుకురావడం ఇది చాలా గొప్ప విషయం. నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను. అంటే ఫోటోగ్రాఫ్ తీసుకోవడం వెనక కూడా చాలా సృజన ఉంది. అంటే మన అందరి దగ్గర కెమెరా ఉంటుంది, అంటే కెమెరా అంటే మొబైల్ ఫోన్స్లో కూడా కెమెరా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉంటారు. బట్ నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటాను, నమ్ముతూ ఉంటాను దట్ ఫోటోగ్రఫీలో ఒక చాలా ముఖ్యమైన నైపుణ్యత ఏముంది అంటే ఆ ఫోటోని ఎట్లా కంపోజ్ చేస్తాం. సో ఇప్పుడే చూడండి, ఉదాహరణకి మీరు టెలివిజన్ కెమెరాస్ మీరు ఇటువైపు పెడితే ఇది చూడండి, అంటే మనము ఊహించుకోలేము ఒక పక్షి ఈ రూపంలో ఆ పువ్వు నుంచి ఇట్లా ఆ రసాన్ని తీసుకుంటూ ఉంటే, అంటే 2 రెక్కలు ఆల్మోస్ట్ మనకు ఇట్లా 90 degrees ఎలివేషన్లో ఉంది. అండ్ ఎంత ఏకాగ్రతతో ఆ ఫ్లవర్ నుంచి ఆ రసాన్ని అది తీస్తూ ఉంది. అంటే ఇట్లాంటి మన మన ఫోటోగ్రాఫర్లో చాలా పేషెన్స్ ఉండాలి. అంటే కరెక్ట్ మూమెంట్ ఎప్పుడో వస్తుందో ఆ సమయంలో అక్కడ ఏకాగ్రతతో ఆ ఫోటో తీసుకోగలితేనే ఇట్లాంటి అరుదమైన చిత్రం మన సమక్షంలో తీసుకురావడానికి ఉంటుంది. అండ్ హైమాకర్ గారి నుంచి ఇప్పుడే తెలిసింది దట్ ఈ ఫోటోకి ఆల్మోస్ట్ 40 అవార్డ్స్ వచ్చినాయి, అంతర్జాతీయ జాతీయ అవార్డ్స్ వచ్చినాయి. అండ్ ఇంకా ఇట్లాంటి ఫోటోగ్రాఫ్స్ చాలా ఉన్నాయి అనేది. సో WWF వారికి నా అభినందన తెలియపరుస్తున్నాను. అండ్ హైమాకర్ గారికి నా వైపు నుంచి నా సలహా ఏముంటుంది అంటే, మన రాష్ట్రంలో కూడా మనకు నేషనల్ మన వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. అమరాబాద్లో కావచ్చు, కవల్లో కావచ్చు, తర్వాత సోమశిల శ్రీశైలం వైపు కావచ్చు, అదేవిధంగా కామారెడ్డి దగ్గర జింకలు ఒక రకంగా దొరుకుతాయి. మెదక్ కిన్నెరసానిలో కొన్ని అరుదమైన పక్షులు వస్తాయి. తర్వాత ఇక్కడ కూడా సిటీలో కూడా అమీన్పూర్, ఫాక్ సాగర్ లాంటి చెరువుల్లో ఇదే సమయంలో మనకు పక్షులు ఆఫ్రికా నుంచి యూరప్ నుంచి వెళ్తున్నటువంటి మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వన్యప్రాణులు పక్షుల మీద కూడా ఒక ఫోటో ఆల్బమ్ తయారు చేయగలిగితే మనకు చాలా అది యూజ్ అవుతుంది. రాష్ట్రంలో కూడా అట్లాంటి సంపద ఉన్నట్టుగా కూడా నిరూపించుకోగలము. సో ఈ ప్రదర్శిని ఆదివారం రాత్రి వరకు ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి ప్రేక్షకులు ఇక్కడికి వచ్చి ప్రదర్శిని తిలకరించాలి. అండ్ హైమాకర్ గారికి మంచి ఈ రంగంలో ఇంకా పైకి ఆయన ఎదగాలి అని నేను ఆశిస్తున్నాను. పిక్చర్ కాకుండా దాని ఎన్వైరన్మెంట్ తెలుస్తున్నది. ఈ పిట్టనో ఆ జంతువు ఎక్కడ ఉంటుంది, ఎట్లుంటుంది అని అది ఎవరు తీయరు. అందరూ సబ్జెక్ట్ కూడా పోతాడు, ఫోకస్ చేస్తాడు. మీరు చేసింది ఏంటంటే ఫుల్ ఎన్వైరన్మెంట్ తీస్తున్నాడు. ఇది అన్బిలీవబుల్లీ బాగున్నదండి. సో మై కాంప్లిమెంట్స్ టు హైమాకర్ గారికి. అండ్ ఇంకోటి పనిచేసాగా అన్నట్టు మన దేశంలో, మన ప్రాంతంలో, తెలంగాణలో మన స్కూళ్ళల్లో పిల్లలకు, కాలేజెస్లలో వాళ్ళకు ఇటువంటి ఎగ్జిబిషన్స్ వాళ్ళు వచ్చి చూడాలి, వాళ్ళకి అర్థం కావాలి మన నేచర్ అంటే ఏంటి తీసుకురావాలి, వాళ్ళు చూడాలి, కాలేజెస్ కూడా తీసుకురావాలి. ఫస్ట్ లెర్న్ దిస్. అండ్ మీరు అన్నట్టు ఒక ఇఫ్ యూ కెన్ మేక్ అ బుక్ ఆన్ స్పెసిఫిక్లీ తెలంగాణ కొరకు ఏమున్న డైవర్సిటీ, రేర్ కామన్ యానిమల్స్ కాదు, రేర్ యానిమల్స్ ఏమున్నాయో అని చేస్తే మేము వీ కెన్ డిస్ట్రిబ్యూట్ టు ద స్కూల్స్ అండ్ ఆల్ దిస్. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు హైమాకర్ వల్లూరి అండి. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. సో లాస్ట్ 16 ఏళ్ళ నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నా. ఆ ఫోటోగ్రఫీలో పరంగా మొదట బెంగళూరు చుట్టూ చిన్న చిన్న రిజర్వ్స్కి వెళ్ళి అక్కడ పక్షుల్ని వాటిని ఫోటో తీయడము, ఆ తర్వాత ఈ అరుదైన పక్షులు, అరుదైన జంతువుల గురించి స్టడీ చేయడము,
దాని గురించి చాలామందిని కలిసి అవి ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా వెళ్ళాలి, అవి ఎలా ఫోటోలు తీయాలి అనే ప్రయత్నం చేసి వాటి గురించి ఫోటోలు తీశాను. అలా తీస్తూ ఇంట్రెస్ట్ బాగా పెరిగి మెల్లగా ఇండియా నుంచి బయట కంట్రీస్కి కూడా వెళ్ళి ఫోటోలు తీయడం. ఫస్ట్ 2015లో రవాండా వెళ్ళాను, ఆ తర్వాత ఆర్క్టిక్ వెళ్ళాను, స్వాల్బార్డ్కి. అలా రకరకాల దేశాలు ఆల్మోస్ట్ 15-16 దేశాలు కవర్ చేశాను ఇప్పటిదాకా. అంటార్క్టికా తప్ప మిగతా కాంటినెంట్స్ అన్నిటి వెళ్ళాను. ఇప్పుడు ఉన్న పిక్చర్స్లో చాలా వరకు అవార్డ్ విన్నింగ్ పిక్చర్స్ ఉన్నాయి. ఏదో రకమైన అవార్డ్ విన్నింగ్ పిక్చర్ ఉంది. ఈ వెనకున్న పిక్చర్ ఇందాక జేఎస్ సార్ చెప్పినట్టు దాదాపు 30-40 అవార్డుల పైన గెలిచింది. ఎందుకంటే ఈ పక్షిని ఇంతకుముందు ఎవరు ఈ విధంగా తీసిన ఇది లేదు. ఆ తర్వాత ఇలా ఈ ఒక అవార్డు తర్వాత ఇంకో అవార్డు ప్రోత్సాహం వల్ల వేరే రకరకాల పక్షులు వాటిని జంతువుల్ని తీయడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం వల్ల ఈ ఎండేంజర్డ్ స్పీషీస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ని వీలైనంత వరకు ఫోటోగ్రాఫ్ చేసి వాటి హ్యాబిటాట్ ఏంటి, వాటి దినచర్య ఎలా ఉంటుంది, వాటి పడే కష్టాలు ఏంటి, వాటికి ఉన్న రోజు ఛాలెంజెస్ ఏంటి, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, అసలు ఇవన్నీ క్యాప్చర్ చేసి ఇవి ఫోటోగ్రాఫ్లోకి బంధించి వాటిని జనం ముందుకు తీసుకురావడము, వాళ్ళకి దాని గురించి మిగతా వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయడము నా ప్రయత్నం. ఒక ఫోటోగ్రఫీని ఒక ఆర్ట్గా, ఒక పీస్ ఆఫ్ ఆర్ట్గా ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా ఆ ఫోటోగ్రాఫ్ చెప్పే స్టోరీ వెనక ఉన్న కథని, దానికి బాధని తెలుసుకొని దాన్ని ప్లానెట్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. ఎవరో పెద్ద మనిషి చెప్పినట్టు మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం ఇక ఒక అద్దెకు ఉండడానికి వచ్చాము ఈ ప్లానెట్ మీద. మనం తిరిగి వెళ్ళేటప్పుడు మనం ఎలా తీసుకున్నామో ప్లానెట్ని అలా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వవలసిన బాధ్యత మనది. ఈ పొల్యూషన్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, వీటి వల్ల ఉండే ఎఫెక్ట్స్ వల్ల మనకి చాలా యానిమల్స్, పక్షులు అన్నీ తగ్గిపోతున్నాయి. అది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు. మీకు నేషనల్ జియోగ్రఫీ అవార్డు అంటే మిమ్మల్ని గుర్తించింది, సో అది మీకు ఏ ఇయర్లో వచ్చింది? అంటే 2017లో వచ్చింది. పీపుల్స్ చాయిస్ నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డ్ ఫర్ నేచర్ వచ్చింది. వెనకున్న హమ్మింగ్ బర్డ్ ఫోటోకి వచ్చింది. ఇదే ఫోటోకి బెటర్ ఫోటోగ్రఫీ ఆస్ట్రేలియాది టైటిల్ అవార్డు వచ్చింది. ఇదే ఫోటోకి ఇండియా ఫోటోగ్రఫీ అవార్డ్స్కి టైటిల్ అవార్డు వచ్చింది 2018లో అనుకుంటా. ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి, వాటికి అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కానివ్వండి, లేకపోతే ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ అవార్డు కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ కాంపిటీషన్స్ కానివ్వండి, లేకపోతే మోనోక్రోమ్ అవార్డ్స్. అటువైపు ఒక లయన్స్ ఫోటో ఉంది, దానికి మోనోక్రోమ్ అవార్డు రావడము, ఇలా చాలా అవార్డు